బ్రేకింగ్ న్యూస్ బంగారం కొనాలనుకునే వారికి కేంద్రం షాక్ ఇచ్చింది. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది. బంగారం వెండి దిగుమతులకు కళ్ళెం వేసేందుకు గోల్డ్ సిల్వర్ పై ఇంపోర్ట్ డ్యూటీని ప్రస్తుతం ఉన్న 6% పన్నును 15% పెంచుతూ ఆదేశాలు ఇచ్చింది. 10% బేసిక్ కస్టమ్స్ డ్యూటీ, 5% అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సెస్ విధించింది. ప్రస్తుతం రూపాయి విలువ భారీగా పతనమైంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ ప్రస్తుతం 96కు చేరడంతో ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. బంగారం కొనుగోలు నిలిపివేయాలంటూ ప్రధాని మోదీ ప్రజలకు విజ్ఞప్తి చేసి రోజులు గడవక ముందే కేంద్రం కస్టమ్స్ డ్యూటీని పెంచింది. ప్రపంచంలోనే అత్యధికంగా బంగారం దిగుమతి చేసుకునే దేశాల లిస్టులో ఇండియా సెకండ్ ప్లేస్లో ఉంది. ప్రభుత్వం ట్యాక్స్ పెంచడంతో ఇప్పటికే భారీగా పెరిగిన బంగారం ధర మరింత పెరగనుంది. ఫలితంగా కొనుగోలు తగ్గే అవకాశాలున్నాయని ఇండియా బులియన్ అండ్ జ్యువెలరీ అసోసియేషన్ అభిప్రాయపడుతోంది. భారత్ ఏటా 600 నుంచి 700 టన్నుల బంగారాన్ని ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. బంగారం ముడి చమురుకు అమెరికన్ డాలర్లలోనే చెల్లింపులు చేస్తోంది. ఈ క్రమంలో భారీగా విదేశీ మారకపు నిల్వలు తగ్గిపోతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్కు డిమాండ్ పెరిగి భారత రూపాయి విలువ దారుణంగా పతనమవుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం బంగారం వెండిపై ఇంపోర్ట్ డ్యూటీ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కేంద్రం తీసుకున్న నిర్ణయంపై సామాన్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పెరిగిన గోల్డ్ రేటుతో సతమతమవుతున్న వారిపై తాజాగా పన్ను భారం మోపడం ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు. ఇక బంగారం కొనాలనుకునే వారికి కేంద్రం షాక్ ఇచ్చింది. పశ్చిమాసియా సంక్షోభ నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది. బంగారం వెండి దిగుమతులకు కళ్ళెం వేసేందుకు గోల్డ్ సిల్వర్ పై ఇంపోర్ట్ డ్యూటీని ప్రస్తుతం ఉన్న 6% పన్నును 15% పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. దీంతో 10% బేసిక్ కస్టమ్స్ డ్యూటీ, అలాగే 5% అగ్రికల్చర్ సెస్ కింద ఈ పన్ను విధించింది. ప్రస్తుతం రూపాయి విలువ భారీగా పతనమైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. రైట్, మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి జాయిన్ అవుతున్నారు. శివ, కేంద్ర ప్రభుత్వం బంగారానికి సంబంధించినటువంటి సుంకాన్ని పెంచుతూ తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో ఎలాంటి పర్యవసానాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తుంది? ఇప్పటికే భారీగా బంగారం ధరలు పెరగడంతో సామాన్యుడికి అందనంత ఎత్తుకు ఎదిగిన బంగారం రేట్లు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఇక సామాన్యుడికి ఏమాత్రం అందుబాటులో ఉండే ఛాన్స్ లేకుండా పోతుందా? రైట్, డెఫినెట్ గా రామ్, కేంద్ర ప్రభుత్వం బంగారం వెండి ప్లాటినం దీనికి సంబంధించి సుంకాల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. దీన్ని బట్టి ఈ వినియోగదారులు ఎవరుకున్నారో బంగారం కొనుగోలు చేసే వారిపై భారం అనేది మరింత పడబోతోంది. ఇటు 6 నుంచి 15% వరకు దిగుమతి సుంకాన్ని పెంచిన నేపథ్యంలో వ్యాపారులపై ఆ భారం పడటం, వ్యాపారులు వినియోగదారులపైన ఈ భారం మోపేందుకు సిద్ధమవుతున్నారు. అంటే బంగారం కొనుగోలును తగ్గించాలనే ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇటు పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధం వల్ల ఆర్థిక సంక్షోభం అనేది భారత్ ను వేధిస్తుంది. దానిలో భాగంగానే ఈ బంగారం కొనుగోళ్లు కానీ లగ్జరీ టూర్లు వెళ్లడం, విదేశీ డాలర్లను వినియోగించడం ద్వారా కొంత ఆర్థికంగా ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు కూడా దీనికి సహకరించాలనేది కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల ఒక బహిరంగ సభలో సూచించారు. ఇప్పుడు దానికి సంబంధించి బంగారం కొనుగోలు తగ్గించండి, విలాసవంతమైన టూర్లు కానీ విదేశీ టూర్లను తగ్గించండి, మరోవైపు డాలర్లను, విదేశీ కరెన్సీ డాలర్లు ఏవైతే వాటి వినియోగాన్ని కూడా తగ్గించాలి అంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ సూచన చేసిన కొద్ది రోజుల్లోనే ఇటు బంగారం కొనుగోలు చేయవద్దు, 1 సంవత్సరం పాటు ఆగండి అంటూ కూడా సూచించారు. కానీ వితిన్ 1 వీక్ లోనే దీనికి సంబంధించి బంగారం, అలాగే ప్లాటినం, మరోవైపు వెండి వీటికి సంబంధించిన దిగుమతి సుంకాలను బంగారానికి 6 నుంచి 15%, ప్లాటినంకు 6.4% దిగుమతి సుంకాన్ని విధించిన నేపథ్యంలో ఇది వ్యాపారులకు భారీ షాక్ ఇవ్వడంతో పాటు ఈ గోల్డ్ లవర్స్ కూడా ఇదొక షాక్ గానే ప్రధానంగా పరిగణించాల్సి ఉంటుంది. ఒక పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభం వల్ల దాని ప్రభావం అనేది భారత్పై పడుతున్న నేపథ్యంలో ఇటువంటి నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. ఈ నిర్ణయం ఈ రోజు నుంచి అమల్లోకి రాబోతుంది. 13వ తేదీ నుంచి బుధవారం, ఈ రోజు బుధవారం 13వ తేదీ నుంచి అమల్లోకి రాబోతున్న నేపథ్యంలో బంగారం ప్రియులు మరి బంగారం కొనుగోలు చేస్తారా లేదా ఇంతటితోనే ఆగిపోతారా? గతంలోనే
భారీగా వెచ్చించి బంగారం కొనుగోలు చేసిన వారికి ఇదొక పెరుగుతున్న బంగారం ద్వారా వారికి ఒక ఊరట లభించే అవకాశం, కానీ కొత్తగా కొనాలనుకున్న వాళ్ళకి మాత్రం ఇది భారంగా కూడా పరిగణించే అవకాశం ఇది కనిపిస్తుంది. ప్రతి ఏటా కూడా దాదాపు 600 టన్నుల వరకు కూడా అంటే చైనా తర్వాత భారత్ లోని బంగారం వినియోగం అనేది ఎక్కువగా కొనుగోలు అనేది జరుగుతుంది, విక్రయాలు జరుగుతూ ఉంటాయి, ఎక్కువగా దిగుమతి చేసుకుంటూ ఉంటారు. ప్రతి శుభకార్యానికి ఇక్కడ భారతీయులు వారి సంప్రదాయాల ప్రకారం ఇక పెళ్లిళ్ళు కానీ ఫంక్షన్లు కానీ ఇటువంటి కార్యక్రమాలకు ఎక్కువగా బంగారం కొనుగోలు చేస్తుంటారు, వెండి కూడా కొనుగోలు చేస్తుంటారు, ఇక ప్లాటినం కూడా అందరూ కూడా కొనుగోలు చేస్తూ ఉంటారు. అంటే 2025-26 సంవత్సరానికి చూస్తే కనుక రికార్డు స్థాయిలో బంగారం దిగుమతులు అనేవి భారత్ లో పెరిగాయి. ఇక 2025-26 రికార్డు స్థాయిలో $71.98 ఈ బంగారం అనేది దిగుమతులు అనేది కూడా భారీగా చేరిన నేపథ్యంలోనే ఇది మరింత బంగారం కొనుగోలు చేయడం ద్వారా ఇటు దిగుమతి సుంకాలు పెంచడం ద్వారా బంగారం కొనుగోలు అనేది తగ్గుతుంది, దాని ద్వారా ఆర్థిక సంక్షోభం నుంచి కొంచెం బయటపడవచ్చు అనేది కూడా భారత ప్రభుత్వం భావిస్తుంది. దానిలో భాగంగానే ఇటు కేంద్ర ఆర్థిక శాఖ కూడా ఒక లేఖను విడుదల చేసింది. ఏ కస్టమ్స్ డ్యూటీ ఎంతవరకు విధిస్తున్నారు, ఎంతవరకు దిగుమతి పెరుగుతుంది అనే అంశాలపై కూడా కేంద్ర ప్రభుత్వం కేంద్ర ఆర్థిక శాఖ కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. దాంతో పాటు ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ ఇది వాహనాలకు సంబంధించి కూడా పబ్లిక్ వాహనాలను వినియోగించండి, వ్యక్తిగత వాహనాలను వదిలేసి మెట్రోలో ప్రయాణం చేయండి అనేది కూడా ప్రధానంగా సూచించారు. అంటే దీన్ని బట్టి త్వరలోనే ఈ పెట్రోల్ డీజిల్ ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతుంది. అంటే ఆర్థిక సంక్షోభం తప్పదా భారతదేశంలో కూడా ప్రధానంగా ప్రచారం జరుగుతున్న వేళ ఇప్పుడు ఈ బంగారం అలాగే ప్లాటినం వెండి దిగుమతులపై సుంకం పెంచిన కొంత అందరికి కూడా వినియోగదారులకు వ్యాపారులకు కూడా ఇదొక షాక్గానే పరిగణించాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ శివ. హైదరాబాద్ సభలో ప్రధాని మోదీ చేసిన సూచన మేరకు కేంద్ర ఆర్థిక శాఖ అడుగులు వేస్తోంది. ఇప్పటికే కేంద్ర ఆర్థిక శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం ఇవాళ నుంచే 15% సుంకం అమల్లోకి రాబోతోంది. దీంతో విలువైన లోహాలైనటువంటి బంగారం, వెండి అలాగే ప్లాటినం వంటి లోహాలు ఇక ధరలు పెరగబోతున్నాయి. చైనా తర్వాత అతిపెద్ద దిగుమతిదారిగా ఉన్నటువంటి భారత్లో బంగారం ధరలు పెరగడంతో ఇప్పుడు ఇవి సామాన్యునికి అందనంత దూరంగా వెళ్ళిపోతున్నాయి.